కానీ నా అకౌంట్లో పండుగ చేసుకో. అన్నా కిందకి వెళ్ళి పల్లీల ప్యాకెట్ తీసుకురా అన్న. పల్లీలు వద్దు, పోనీ పోనీ మందు మందు అయితే ఖచ్చితంగా కావాలి, లేదా పని అవదు. నువ్వు కదలకే, నేను ఇప్పుడే మందు తెచ్చా. మందు లేదు. లేదు కదా, అదే కొనుక్కుందాం. వెళ్దా ఒరియాలు తిరిగి ఏం వెలగబెడుతున్నావు? ఇంట్లో ముసలితుంది, దానికి మోకాళ్ళ నొప్పులు, ఏదన్నా మందిద్దామని ఏమీ లేదు. నిన్నేరా మదృష్టముండా కొడుక, చేతకాని కొడుకును కన్నా చేతకాని కొడుకు. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడిందని ఎవరితో చెప్పుకునేది? అప్పుడే స్నానం చేసి కళ్ళ లొంగి కట్టుకొని మద్యం సేవిస్తున్నాడు. అకస్మాత్తుగా ఎవరు తలుపు కొట్టడంతో బాలు వెళ్ళి తలుపు తీశాడు. సునంద ఒక్క పాలరాతి శిల్పంలా నిలబడింది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సునంద అలసిపోవడం వల్ల స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. బయట పాలు ఊహలు కోడలు తాడుతున్నాయి. సునంద స్నానం చేసి తెల్లటి శరీరంపై పచ్చటి తువాలు కట్టుకొని కనిపించని అందాలతో బాత్రూంలోంచి వస్తున్నాను. సునంద స్నానం చేసి తెల్లని శరీరంపై పచ్చని తువాలు కట్టుకుని కనిపించని అందాలతో బాత్రూమ్ నుంచి బయటికి వచ్చి అక్కడెక్కడ ఉంటుంది చూడవే.
ఇంకొకసారి గొంతెత్తావంటే పిసికేస్తాను. అసలే కసి మీద ఉన్నాను. సునంద అప్పుడే స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసి ముసలి నీ 2 నంబర్ సంగతి తర్వాత, ముందు నాది 3 నంబరు. సునంద ఉరాయ్ నోరు మోయ్, 5 నిమిషాలు ఉంటే వచ్చేస్తాను. సునంద స్నానం చేసి తన తెల్లని శరీరంపై పచ్చని తువాలు కట్టుకుని బయటకు వచ్చేసింది. బాలుగాడు ఎక్కడ రావడం? మందులు అడ్రస్ లో ఇచ్చేసిరాపా, తొందరగా వెళ్ళు, ముడ్డూపుకుంటే వెళ్ళకో. సరే సార్. సరే సరే ఇక్కడే సచ్చావేంట్రా, వెళ్ళు. చెత్త ఈ లెక్కలేంట్రా బాబు, తేలట్లేదు. ఏరా మందులు తెచ్చావా? షాప్ నుంచి రావడానికి ఎంత టైం పడుతుందిరా? బలిసి కొట్టుకుంటున్నారు. ఊరు వెళ్తున్నాను కాబట్టి సరిపోయింది. వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తాటి తీస్తాను వేద వల్లారా. ఎలా నన్ను రోమియోగా మార్చినది లగాయత్. మనకు తెలియదు కదన్నా, మన తెలుగు సినిమా పాటలది పచ్చి బూత్లే. నువ్వు తప్పు పాడుతున్నాలేవా? నేను తప్పు పాడిపోతే అది భక్తి గీతం అయిపోతే ఇంకోటి ఓ టెన్నిస్ బంతుల పాప, నీ బంతులకంత ఊప, నువ్వు ఎత్తి చూపే. ఇంకోటి తిరక్కుతా అవునన్నా, నిన్న మాట్లాడుగుతాను, కోపం తెచ్చుకో. మరి ఎన్నాళ్ళు చిన్న చిన్న దొంగతనాలన్నా, ఏదైనా పెద్దగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాం కాబట్టి ఇంకా బయట తిరుగుతున్నాం. గుర్తుంచుకో, బంగారు బాతుని చంపేయకూడదు, పెంచుకోవాలి. అన్నా అంత కోపం ఎందుకు? పదా అన్నా, అటు చూడు, ఆ ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. ఆ ఇంట్లో ఎవరు లేరని నీకెలా తెలుసురా? మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చారంటే మనం సంకనాకిపోతాం. యదోస్తుళ్ళ పుస్తే 10 నిమిషాల్లో పని అయిపోతుంది. మళ్ళీ దోమలపేట కాస్ట్లీ ఐటమ్. ఏంట్రోయ్ నోటికి తాళం వేసావు? ఏం లేదన్నా, నిద్ర వస్తుంది. అందుకే చెప్పాను కక్కురు వద్దురా బాబు అని. ఇంటికెళ్ళు బాబు. అలాగే.
10 లక్షలు. నంద జోజో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. వాడు ఏ పొజిషన్ లో ఉన్నాడో ఏంటో. అరే అన్న దొరికిరానా మధ్యలో ఈ పోలీసులతో పెద్ద పరిచయం అయిపోతుంది. మొన్న గిరిగానింటిగా అరే ఆగు మొన్న గిరిగానింటికాడ ఇద్దరిని తీసుకుపోయారానా. ఇలా మార్కెట్లో ఎంబడబడరానా. ఈ పోలీసులతో పెద్ద పరిచయం ఉందనా. ఎవడ్రా వీడు? కొత్తగా చేరాడన్న.